ఊటుకూరు గ్రామంలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అల్లర్లు చేస్తే చర్యలు తీసుకుంటాం సి వీరబ్రహ్మం. ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల పరిధిలోని ఊటుకూరు, అమరావతి మండల పరిధిలోని ఇంగాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి సిఐ వీరబ్రహ్మం మాట్లాడుతూ లింగాపురం గ్రామంలో ఎలాంటి పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అలానే ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న క్రమంలో గ్రామంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, అలానే ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలన్నారు. అల్లర్లకు పాల్పడిన వ్యక్తులు కేసులు నమోదు చేసుకున్నట్లయితే జైలుకు వెళ్లాలని, అలానే కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారని, కావున కుటుంబ సభ్యులు అండదండ ఉండదని, కావున అనవసరంగా అల్లర్ల జోలికి వెళ్ళొద్దని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్ఐ సఫీ, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. ఉంగుటూరు గ్రామంలో కొన్ని చెదురుమదురు సంఘటనలు జరిగినవి. దాని మీద ఒక 2 కేసులు కట్టడం కూడా జరిగింది. అందులో ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మన ముందున్న ఇప్పుడు ప్రధాన ఘట్టం ఏంటంటే జూన్ 4వ తారీఖున కౌంటింగ్, మొన్న ఏదైతే పోలింగ్ జరిగిందో దాని కౌంటింగ్ జరుగుతుంది. అదే రోజు రిజల్ట్ కూడా అనౌన్స్ అవుతుంది. కాబట్టి దాన్ని పురస్కరించుకొని మన గ్రామంలో ఎటువంటి అల్లర్లకు తావు ఇవ్వకూడదని, ఎక్కడ అల్లర్లు జరగకూడదని మీకు చెప్పడం జరిగింది. శాంతి భద్రతలని పరిరక్షించడంలో పోలీసు వారు మేము ప్రధాన భూమికి పాటిస్తున్నాం. కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవ అనేది జరగకూడదు. అదేవిధంగా